Hi friends, so I hope you all are doing great. నేను కూడా చాలా బాగున్నా. సో ఐ కెన్ సే దిస్ ఇస్ మై కమ్బ్యాక్ వీడియో. సో ఇన్ని రోజులు ఎందుకు వ్లాగ్స్ ఆపేసిన అండ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేయాలనుకుంటున్నా అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ few of my friends will be happy watching me again. సో అంతకంటే ముందు ఈరోజు వెదర్ చాలా బాగుంది. సో నేను అలా లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఆ తర్వాత బయటికి వెళ్ళి ఒక మంచి ప్లేస్లో కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఈరోజు లంచ్కి నేను సింపుల్గా పలావ్ చేస్తున్నాను విత్ సమ్ వెజీస్, బ్రోకలీ, గ్రీన్ పీసెస్, ఆలు, మిల్ మేకర్, క్యాప్సికమ్, టమాటో, some butter, కొంచెం కొరియాండర్. ఇది కుక్ అయ్యేలోపు ఐ విల్ గెట్ రెడీ. టడా, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. నా వెజ్ పులావ్ కూడా రెడీ అయినట్టుంది. ఎంత అవుట్ఫిట్ ఆఫ్ ద డే అని ఫోజులు కొట్టిన జర్మనీలో ఒక 4-5 months జాకెట్ కప్పుకొని బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఏం చేయలేం. సో నాకు వేసుకున్న జాకెట్ చాలా హెవీగా ఉందని ఈ వెదర్కి కొంచెం సింపుల్ జాకెట్ వేసుకున్నా. చాలా డిస్టర్బెన్స్ వస్తుందని మళ్ళీ ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు జర్మనీలో మాకు ఫాల్ సీజన్ నడుస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నవంబర్ మిడ్, ఇంకా ఆకులన్నీ రాలిపోతున్నాయి. సో స్ట్రీట్ అంతా మాకు ఆకులే ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ క్రిస్మస్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఇయర్ నేను ఫాల్ ఫోటోషూట్ చేసుకోవడం మర్చిపోయా ఫ్రెండ్స్. బట్ ఇంకా అక్కడక్కడ ఎల్లో ఫ్లవర్స్ కాదు, ఎల్లో ఆకులు, రెడ్ ఆకులు కనిపిస్తున్నాయి. స్టిల్ దెర్ ఇస్ హోప్ ఐ కెన్ డూ, బట్ ఐ యామ్ టూ లేజీ అన్నమాట. సో ఇయర్ స్కిప్ చేసేస్తున్నా. సో ఇక్కడ నుంచి ఇలా ట్రామ్ వస్తుంటే ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఈ రోడ్డు. సో మా అందమైన ఊరు ఇది. మరి పల్లెటూరు అని అనలేను కానీ ఈ స్టేట్కి ఇది క్యాపిటల్. సో ఇట్స్ okay, it's a quite simple big city. మా ఊరి చెరువు. Oh, nice. ఇది ఇంకొక సెంటర్. ఇక్కడ చాలా వరకు రెస్టారెంట్స్ ఉంటాయి లైన్గా. హలో, చాలా క్యూట్ ఉంది కదా. దీంతో అందరూ ఇక్కడ ఫోటో దిగుతుంటారు. ఏ వావ్, మా క్రిస్మస్ మార్కెట్ ఈజ్ గెటింగ్ రెడీ. నాకు తెలిసి ఇంకో 2 weeksలో ఓపెనింగ్ అనుకుంటా. ఇది ఓపెన్ అయ్యాక మళ్ళీ వచ్చి క్రిస్మస్ మార్కెట్ టూర్ చేస్తా. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ ఏ స్టాల్ అయితే ఎక్కడ ఉంటుందో ప్రతిసారి అది అక్కడే ఉంటుంది.
ఆ క్రిస్మస్ ట్రీ వెనకాల కనిపించేది మా చర్చ్ డోమ్. సో నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 15-20 minutes వాక్ చేసుకొని వచ్చిన. అండ్ నేను ఇంకా అక్కడికి ఎక్కాలి, ఎక్కి అలా మీదికి వెళ్ళాలి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్ అని అనొచ్చు. చూపిస్తా మీదికి ఎక్కాక. సో దిస్ ఈస్ దట్ ప్లేస్ అన్నమాట. మంచి వ్యూ అలా ఉంటుంది. ఓ మై గాడ్, మళ్ళీ డిస్టర్బెన్స్. జర్మనీలో మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ నెవర్ ఎండింగ్ థింగ్ అంటే కన్స్ట్రక్షన్స్. ఆ కనిపించే చివరి వరకు పార్కే. సో మనం ఆ చివరికి వెళ్ళి కూర్చుందాం. కొంతమంది ఉన్నారు, కాకపోతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరైనా ఉంటారని ప్లేస్లో. బట్ ఓకే. Kids are playing over there. ఇక్కడ ఎవరు లేరు. I think we can sit and talk here. సో ఫైనలీ నేను స్పాట్ సెలెక్ట్ చేసుకున్నా. సో లెట్స్ స్టార్ట్. సో అఫీషియల్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి సడన్గా మళ్ళీ పాత ఛానల్లో అని అనుకోవచ్చు. సో ఐ విల్ గెట్ టు ద పాయింట్. బట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే ఐఎమ్ ప్రసన్న. I am from Warangal and I am living in Germany since 2014. So నేను 4 years back వ్లాగ్స్ చేస్తూ ఉండే జర్మనీలో. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను వ్లాగ్స్ చేయడం ఆపేసిన. సో ఆఫ్టర్ దాట్ కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉండే ఎందుకు ఆపేసినావు అది ఇదని. సో అప్పుడు ఏంటంటే, సో ఇప్పుడు అది 4 years బ్యాక్. సో అప్పుడు నేను జాబ్ చేస్తూ ఉండే. సో ఇప్పట్లాగా హోమ్ ఆఫీస్ కాకుండా సో ఆఫీస్కి వెళ్తూ ఉండే, ప్లస్ అది జర్మన్ ఆఫీస్. సో అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుండే, బట్ వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుండే. సో అన్నీ తెలుసుకొని అర్థం చేసుకొని వర్క్ చేయడం అంటే సో అది చాలా స్ట్రెస్ ఉంటుండే. బట్ అట్ ద సేమ్ టైం వీడియోస్ కూడా ఎడిట్ చేయడం అంటే ఆఫీస్కి వెళ్ళి 5-6 ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అవుతుండే. బట్ ఆఫ్టర్ దాట్ అగైన్ దట్ టైమ్ ఐ వాజ్ లివింగ్ అలోన్. బట్ ఈవినింగ్ వచ్చాక ఇంకో 3-4 hours వీడియో ఎడిటింగ్కి పెడుతూ ఉండే. సో అట్లా నాకు అది ఆఫీస్ స్ట్రెస్ ప్లస్ ఇది సో చాలా స్ట్రెస్ అయిపోయి చాలా బ్యాక్ పెయిన్ వచ్చిండే. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. సో దెన్ ఆఫ్టర్ ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు చేంజ్ మై జాబ్. సో అప్పుడు నేను అలా జాబ్ సర్చ్లో కూడా బిజీ అయి ఉండే. అండ్ ఆ తర్వాత మై హస్బెండ్ గాట్ వీసా అనమాట. సో అప్పటి వరకు డిస్టెన్స్లో ఉంటుండే. సో ఆఫ్టర్ దాట్ మై హస్బెండ్ కేమ్ టు జర్మనీ. సో నేను తనతోటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నా. సో ఇక తను వచ్చాక మళ్ళీ అప్పటికి జాబ్ కూడా సేమ్ టైం వచ్చింది. సో ఇంకా కొత్త జాబ్. సో అది ప్లస్ సేమ్ టైం హస్బెండ్ కూడా వచ్చిండు. సో ఆ టైంలో నేను వీడియోస్ ఇవి అని నేను అంత టైం ఇవ్వాలనుకోవట్లేదు. సో నేను కొంచెం మా హస్బెండ్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నా ఆఫ్టర్ ఆల్ దోస్ డిస్టెన్స్ రిలేషన్షిప్. సో నేను చాలా ట్రావెల్ చేస్తూ ఉండే. సో అట్లా వీడియోస్ చేయడం అసలు కుదరలేదు. సో ఆఫ్టర్ దాట్ ఇంకా నాకు అప్పుడప్పుడు టైం ఉంటున్నప్పుడు కొంచెం డ్రాయింగ్ వీడియోస్ అలా చేస్తూ ఉండే. అంటే డ్రాయింగ్ స్టార్ట్ ఇప్పుడు డ్రాయింగ్ చేస్తూ ఉండే, బట్ ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ యూస్ టు డూ సమ్ ఆర్ట్ వర్క్స్. బట్ తర్వాత ఇంక ఇప్పుడు డ్రాయింగ్ చేస్తూ ఉండే. కానీ అనిపించింది ఓకే దీని మీద కొంచెం ఫోకస్ పెట్టి ఇంకా పర్ఫెక్షన్ చేసుకోవచ్చు నా డ్రాయింగ్ స్కిల్స్ని అనిపించింది. సో ఇప్పుడు టైం ఉన్నప్పుడు కొంచెం అలా డ్రాయింగ్ చేస్తూ ఉంటుండే. సో దెన్ ఆఫ్టర్ కొంచెం ఇంకా సెట్ అయ్యి జాబ్ అంతా సెట్ అయ్యి సో ఒక 1 year 1.5 year తర్వాత సో చిన్నగా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు ఉంటుండే వీడియోస్ చేయాలి. నాకు ఫిల్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అట్లా ఏదో చిన్న వీడియోస్ ఏవో చేస్తూ ఉండే. బట్ వ్లాగ్స్ చేసి ఎడిట్ చేసి అంత టైం లేకుంటుండే. సో బట్ ఆ టైం గ్యాప్లో కూడా నేను ఎప్పుడూ ఖాళీ లేను. నాకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఉంటుంటుంది. సో అట్లా నేను ఉన్న టైంని కొంచెం డ్రాయింగ్కి అలా పెడుతూ ఉండే, కొంచెం హాబీస్ యాక్టివిటీస్ అలా. అండ్ తర్వాత కొంచెం ఇంకా మళ్ళీ ఓకే వీడియోస్ చేయొచ్చు అనే టైం దొరికిండే. బట్ అప్పుడు ఏంటంటే ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నేను మళ్ళీ కెమెరా ఆన్ చేసి మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నా.
సో అట్లా చాలా స్ట్రగుల్, నేను ఏం మాట్లాడాలి ఏంటి అని, ఎంత తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా కూడా అసలు మాట్లాడడానికే వచ్చేది కాదు. సో ఆఫ్టర్ దాట్ సో ఇదంతా కాదు, బట్ నాకు ఫిల్మింగ్ ఇష్టం ఉండే. సో అప్పుడప్పుడు డ్రాయింగ్ వీడియోస్, చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తూ ఉండే, బట్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయ్యేది. సో ఐ నో సమ్ ఇంట్రోవర్ట్స్ హూ, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అసలు ఎలా మీరు ఎట్లా గల మాట్లాడుతూ బ్లాగ్స్ చేస్తారు నాకు అర్థం కాదు అసలు. సరే చిన్న చిన్న వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుండే, కానీ దాన్ని అప్పుడెప్పుడో నా మెమొరీస్ వరకు అనేసి నేను ఎడిట్ చేసి అలా అప్పుడెప్పుడో పెట్టుకుంటుండే ఛానల్లో. కానీ ఈ ఛానల్లో నేను లాస్ట్ 2 years బ్యాక్, అంటే ఎప్పుడో ఓల్డ్ వీడియోస్ కొంచెం ఎడిట్ చేసి ట్రావెల్ వీడియోస్ అలా ఉంటే అప్లోడ్ చేసిన. బట్ నాకు అనిపించింది అంటే ఇది ఆల్రెడీ చాలా వరకు పాజ్ అయిపోయింది ఈ ఛానల్. సో అది అసలు యాక్టివ్ ఉందో లేదో తెలీదు అనేసి నా డ్రాయింగ్ వరకు షార్ట్స్ వీడియోస్ అలా పెట్టుకుందాం అనేసి ఇంకొక ఛానల్ క్రియేట్ చేసిన. సో అందులో ఏంటంటే సరే అప్పుడప్పుడు షార్ట్స్ ఎక్కువ చేసినా కూడా అప్పుడెప్పుడో కొంచెం ఫుల్ వ్లాగ్స్ చేసినప్పుడు సో జస్ట్ సబ్ టైటిల్స్ లాగా ఇచ్చేసి పెడుతూ ఉండే. కానీ సరే అప్పుడో ఇప్పుడు చేసినా కూడా కొంచెం సీరియస్గా చేసినప్పుడు ఆలోచిద్దామనేసి దాన్ని పెద్ద సీరియస్ తీసుకోలేదు ఇప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ. సో అలా ఇంకా సరే కొంచెం ఈ మధ్యలో లాస్ట్ 1 year నుంచి కొంచెం టైం దొరుకుతుంది. సో వీడియోస్ క్రియేట్ చేస్తున్నా. సో అప్పుడు నాకు అనిపించింది సరే ఇది ఏదో చిన్న చిన్న వీడియోస్ అప్పుడెప్పుడో పెట్టే బదులు కొంచెం కన్సిస్టెన్సీ ఉంటే ఇంకొంచెం గ్రోత్ కూడా ఉంటుంది కదా అని అనిపించింది. సో అలా 6 months or 1 year అప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నా. సరే ఈ ఓల్డ్ ఛానల్ అయితే తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో కొత్త ఛానల్ ఆర్ట్ వీడియోస్కి ఏంటంటే అది దానిలో ఎక్కువ ఇంటర్నేషనల్స్ ఉంటుండే, సో ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటుండే. సో అదే కన్ఫ్యూజన్, అక్కడ పోస్ట్ చేయాలా సో మళ్ళీ ఇక్కడికే పోస్ట్ చేయాలని. సో ఇది యాక్టివ్ ఉందో లేదో నాకు తెలీదు. సో సరే చేసేదో ఫుల్ ఫ్లెజ్డ్ తెలుగు చేసేదాన్ని కదా, సో అదే చేద్దాము, అదైతే ఇంకా కొంచెం కనెక్టెడ్ ఉంటుంది మన పీపుల్ తోటి అని అనిపించింది. సో అలా ఆలోచించి సో మళ్ళీ ఇందులోనే పోస్ట్ చేస్తున్నా. సో ఇది ఎంతవరకు యాక్టివ్ ఉందో అసలు మీకు రీచ్ అవుతుందో లేదో మీరే చెప్పాలి నాకు. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, జస్ట్ సే హాయ్. సో ఐ విల్ నో ఎంతమందికి రీచ్ అవుతుంది అని. సో అలా మళ్ళీ ఇప్పుడు వీడియోస్ చేయడానికి కొంచెం టైం దొరుకుతుంది అని ఒక హోప్ వచ్చింది. సో అందుకే ఇంకా కొంచెం ధైర్యం చేసి 6 months నుంచి ఎలా చేయాలనిపించి అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇప్పటికీ నేను ఏదేదో ప్రెజెంటేషన్ ప్రిపేర్ అయినట్టు ఆన్ ది వేలో ఏం మాట్లాడాలి అనుకుంటూ వచ్చిన. బట్ ఇప్పుడు కూడా నేను అనుకున్నది మాట్లాడట్లేదు, బట్ అనిపించింది మాట్లాడుతున్నా. బికాస్ నా సరౌండింగ్స్లో ఎవరు లేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు కొంచెం ధైర్యం. ఎవరైనా ఉన్నా నేను మాట్లాడాలనుకున్నది మంచిగా మాట్లాడలేను. కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోవచ్చు, అంటే చుట్టూ ఎవరు లేరని. బట్ ఇలానే కొంచెం ప్రాక్టీస్ చేస్తూ చేయాలి అని కోరికగా ఉంది నాకు. అండ్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. అండ్ ఏమేమి వ్లాగ్స్ పోస్ట్ చేయాలి ఏంటి అని మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. సో దట్ దాని ప్రకారం నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు చాలామంది వ్లాగ్స్ ఆల్రెడీ చాలా నేను స్టార్ట్ చేసిన 5 years బ్యాక్. నాకు తెలిసి అప్పుడు చాలా తక్కువ మంది ఉంటుండే జర్మనీలో. సో తర్వాత చాలా మంది ఆల్రెడీ వ్లాగ్స్ అవి స్టార్ట్ చేసేసిండ్రు. సో ఇప్పుడు కొత్తగా నా నుంచి నేను జర్మనీ గురించి ఏం వ్లాగ్స్ చేయాలో నాకు తెలియదు, బట్ నాకు పాసిబుల్ అయింది నేను చేస్తా. అండ్ మోస్ట్లీ నేను ఈ మధ్య చాలా ఆర్ట్ నేర్చుకుంటున్నా కాబట్టి మోస్ట్లీ ఆర్ట్ వ్లాగ్స్ ఉంటాయి అప్పుడప్పుడు. ఇక్కడ జర్మనీ వ్లాగ్స్ ఉంటాయి, మేబీ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్. ఐ డోంట్ నో డే ఇన్ మై లైఫ్ ఎవ్రీ డే అంత ఇంట్రెస్టింగ్ ఏముంటుందో ఐ డోంట్ నో, బట్ ఐ విల్ ట్రై టు డూ సంథింగ్. అండ్ ట్రావెల్ అఫ్ కోర్స్ అప్పుడు ట్రావెల్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ వ్లాగ్స్ కూడా పెడతా. లాస్ట్ few years చాలా ట్రావెల్ చేసిన, బట్ ఐ కుడెంట్ షూట్ మచ్ క్లిప్స్. కొన్ని షూట్ చేసిన జస్ట్ ర్యాండమ్గా అక్కడక్కడ చూసుకోవడానికి, నా వరకు నేను చూసుకోవడానికి కొన్ని అట్లా ఎడిట్ చేసి పెట్టిన, బట్ ద కంప్లీట్ వ్లాగ్స్ లాగా ఎప్పుడూ చేయలేదు. సో ఐ హోప్ నౌ ఐ విల్ డూ అట్లీస్ట్ 3 or 4 videos in a month. I will try to do. At the same time I have to manage my work. So ఇప్పుడు నాకు కొన్ని హాలిడేస్ కూడా ఉంటాయి, వింటర్ టైం, క్రిస్మస్ టైం. సో ఐ విల్ ప్లాన్ టు డూ సంథింగ్. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ యువర్ ఒపీనియన్స్. అండ్ అసలు ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలీదు.
సో నాకు ఒక హోప్ వస్తే ఈ వీడియోతోటి మేబీ ఛానల్లో కంటిన్యూ చేయాలా ఏంటా అని ఆలోచిస్తాను. బట్ ఎనీహౌ నాకు ఈ ఛానల్లోనే చేయాలని ఉంది. సో మేబీ కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉంటే మేబీ దీనికి కూడా రీచ్ వస్తుందేమో. బికాజ్ లాస్ట్ టైం నేను ఆపేసిన కరెక్ట్గా 4 years బ్యాక్ నేను ఆపేసినప్పుడు నా వీడియోస్ మంచి రీచ్లో ఉంటుండే. అట్లీస్ట్ 2K 1K ఆర్ అట్లీస్ట్ 500 అబోవ్ వ్యూస్ ఉంటుండే. సో కరెక్ట్, బట్ ఆ టైంలో ఆ స్ట్రెస్ వల్ల అసలు కంప్లీట్గా ఆపేయాల్సి వచ్చింది ఆ వర్క్ స్ట్రెస్ వల్ల. బట్ ఇట్స్ నెవర్ టూ లేట్. ఐ జస్ట్ హోప్ దిస్ టైమ్ ఇట్ వర్క్స్. బట్ ఐ థాట్ ఈ వీడియోకి నేను చాలా బ్రేక్స్ తీసుకొని చెప్తాను అనుకున్నా. బట్ నేను ఇప్పుడు కంటిన్యూస్గా 9 minutes 30 seconds 9 minutes 30 seconds నేను బ్రేక్ తీసుకోకుండా మాట్లాడినా. సో ఇట్స్ రియల్లీ గ్రేట్ ఫర్ మీ. సో ఐ డోంట్ నో, యాజ్ అన్ ఇంట్రోవర్ట్ నాకు ఇది చాలా పెద్ద విషయం. సో యా, ఐ హోప్ you like this video, and whoever watched this video, please comment something. So I will be happy to see all those comments. So అదే చాలా వీడియోస్ పోస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అండ్ మీ సపోర్ట్ కూడా ఉంటుందని కోరుకుంటున్నాను. Then I hope you all stay safe, stay healthy, and see you in my next video.